దేవుడు పక్షపాతి కాడు. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఈ అంశానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనము తెలుసుకోవడానికి దేవుడు వ్రాయించి పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ధ్యానం చేస్తే కానీ దేవుడు పక్షపాతి కాడు అనే విషయము విశ్వాసికి లేదంటే మానవునికి అర్థం కాదు. మానవునికి లేదా విశ్వాసికి ఈ విషయం ఎందుకు అర్థం కావాలంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము దేవుని ప్రజలముగా దేవుని బిడ్డలముగా మనము కొనసాగాలంటే, క్రైస్తవులుగా కొనసాగాలంటే మన మైండ్లో దేవుని గూర్చినటువంటి అవగాహన జ్ఞానము మనం కలిగి ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా దేవునితో ఎలా మనం బ్రతకగలము? దేవునితో కలిసి మనం ఎలా జీవించగలము? దేవుడు ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన యాట్రిబ్యూట్స్ ఎలాంటివి, ఆయన గుణలక్షణాలు ఎలాంటివి, ఆయన ఎలా ఎప్పుడు స్పందిస్తాడని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మనం ఎలా జీవిస్తాం? అలా జీవించడం వల్ల మనకే నష్టము, మనకే ప్రమాదము. దేవుని బిడ్డలారా, మన కొద్ది మనం అలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు కూడా పట్టి పట్టనట్లుగా అలా ఉండిపోడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ ఈక్వల్ రియాక్షన్. సో దేవుడు మన నుండి వచ్చేటువంటి ప్రతిస్పందనకు కూడా ప్రతిస్పందిస్తాడు. ఎలా ప్రతిస్పందిస్తాడు దేవుడు అనే విషయం మనకు ఒక సగటు విశ్వాసికి, క్రైస్తవుడికి తెలియకుండా ఈ లోకంలో జీవిస్తే ప్రమాదం ఎవరికి? నష్టం ఎవరికి? ఆ మనిషికి, ఆ క్రైస్తవునికి కదా. కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని గురించి ఇక్కడ అపోస్తలుడైన పేతురుకు తెలియని విషయం ఒకటి దేవుడు తెలియపరిచినాడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో అపోస్తలుడు పేతురు ఏమనుకునేవాడంటే, రక్షణ అనేది ఎవరికి సొంతము? యూదులకు మాత్రమే సొంతము అనుకున్నాడనమాట. దేవుడు యూదులను మాత్రమే ఆయన ప్రేమించాడు. యూదులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంచాడు. యూదులకు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి దేవుడు భావించాడు అనమాట. సో యూదులకు మాత్రమే రక్షణ, మిగతా వారికి కాదు అని అనుకుంటే అప్పుడు దేవుడు ఏమవుతాడు? పక్షపాతి అవుతాడు. ఫేవరెటిజం అనేది దేవునిలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి కదా. ఫేవరెటిజం అనేది దేవునికి లేదు, పక్షపాతం అనేది దేవునికి లేదు. నువ్వైనా ఒకటే, నువ్వు దేవునికి బయట ఉన్న వాళ్ళైనా ఒకటైనా కాదా? ఒకటే. మరైతే మేము దేవుని నమ్ముకొని ఏం లాభము? దేవుని నమ్ముకోవడం వల్ల మాకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే, ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. దానికి కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు ఆ ప్రయోజనాలు కూడా దేవుడు ఎలా ఇస్తాడంటే, ఆయన పక్షపాతి కాడు అనేటువంటి ఆ యొక్క గుణములో నుంచే ఇస్తాడు. అపోస్తలుడైన పేతురుకే తెలియలేదంట. యేసుప్రభుతో కలిసి సాక్షాత్తు ఆ దేవుడే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ నరావతారిగా ఉన్న యేసుతో కలిసి జీవించాడు. ఆయన కూర్చొని భోంచేశారు, ఒకే చోట పడుకున్నారు. అడుగడుగున ఆయన యొక్క కదలికలను గమనిస్తూ ఉన్నాడు, ఆయన చర్యలను చూస్తూ ఉన్నాడు, ఎలా మనుషులతో వ్యవహరిస్తున్నాడని చూస్తూ ఉన్నాడు. అటువంటి ఆయనకి అర్థం కాలేదు. అది ఏం అర్థం కాలేదు? దేవుడు పక్షపాతి కాడు రక్షణ విషయంలో అనేది ఆయనకి అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి అర్థం కాలేదని చెప్పేసి దేవుడు వదిలేశాడా? వదిలేయలేదండి. దేవుని బిడ్డలారా, దేవుడు అర్థం కాకపోతే ఎవరికి నష్టం? దేవుడు సృష్టించిన మనుషులకే నష్టము. ఈ పరిచయ సందేశం అంతా నేను ఎందుకు ఇస్తున్నానంటే, తర్వాత నేను చెప్పబోయేటువంటి బైబిల్లోంచి తీసుకోబోయేటువంటి కొన్ని ఉదాహరణలు ఈ పరిచయ వాక్కుల మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే దీని ఒక పునాదిగా నేను మీకు ఇంతసేపు ఉపదేశం చేసి కొన్ని సంఘటనలు చూద్దాం. నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండంలో
మనకు దేవుని గూర్చిన స్వభావాన్ని మనము అర్థం చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ మనం ధ్యానం చేయబోతున్నాం. చాలామందికి బైబిల్ చదివేటప్పుడు నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు ఎన్ని తెగుళ్ళను పంపించాడమా? 10 తెగుళ్ళను పంపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి పంపించేది ఎవరు? పంపించాల్సింది ఎవరు? ఫరో రాజు కదా. తెగుళ్ళు ఎవరికి రావాలి అప్పుడు? పంపించకపోతే ఫరో మీదికి రావాల. కానీ ఎవరి మీద కురిపించాడు దేవుడు తెగుళ్ళు? ఐగుప్తు దేశం అంతటి మీద కురిపించాడు. ఇది అన్యాయమా కాదా? ఫరోను దండించి శిక్షించి మెడలు వంచి ఇశ్రాయేలు వెళ్ళిపోయేటట్టు ఆజ్ఞ జారీ చేస్తే ఎవడైనా అడ్డుకుంటాడా? ఐగుప్తు దేశంలో ఎవరైనా అడ్డుకుంటారా? ఎవరు అడ్డుకోరు. ఇశ్రాయేలీలను అంతకాలము అంతవరకు బానిసత్వంలో పెట్టి నానా హింసలు పెట్టారు కాబట్టని, రివెంజ్గా పగ తీర్చుకోవడానికని ఐగుప్తుల మీద 10 తెగులను పంపిస్తాడా? అప్పుడు దేవుడు ఇశ్రాయేల్ పక్షాన మాత్రమే పని చేస్తున్నట్టు కాదా? దేవుడు పక్షపాతి కాడా? అప్పుడు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి, నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఒక మాట పలుకుతాడు. నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనం. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును ఎందుకే నేను నిన్ను నియమించి తిని. చూసారా, ఫరో నువ్వు చెప్తున్నాడు, ఫరో గురించి చెప్తున్నాడు. నేను ఎందుకు నియమించాను తెలుసా? ఎందుకు నియమించానంటే నా బలమును నీకు చూపడానికి, భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయటానికి. ఎంత అన్యాయం అనిపిస్తుంది మనకు. దేవుడు తన బలాన్ని చూపించడానికి ఐగుప్తు ప్రజలందరినీ కూడా 10 తెగుళ్ళ చేత మరి నాశనం చేయడం, వాళ్ళని భయంకరంగా ట్రబుల్లోనికి, కష్టాల్లోనికి, ఇబ్బందుల్లోనికి తీసుకెళ్ళడం ఎంత అన్యాయం అనిపిస్తుందండి కదా. పైకి మనకి వాక్యం చదివినప్పుడు అలా అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఏమన్నాడు? భూలోకమందంతటా ఆయనను గురించి ప్రచారం చేయడానికి, తెలియపరచడానికి మొత్తం భూమి మీద అప్పుడు ఉన్నటువంటి దేశము, రాజులు, ప్రజలు అందరూ ఇశ్రాయేలులు పూజించే యెహోవా ఎవరో తెలుసుకునేటట్లుగా నిన్ను నియమించాను, నేను వాడుకోబోతున్నాను నేను ఇప్పుడు అన్నాడు. ఇలా దేవుని బిడ్డలారా, ఇది ఎంత న్యాయం అవుతుందండి చెప్పండి? ఎంతవరకు ఇది సబబండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో దేవునికి పక్షపాతము లేదు అని మనం ఎలా చెప్పగలమండి? తర్వాత ఇంకా మనం గమనిస్తే దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. నిర్గమాకాండము 9వ అధ్యాయము 12వ వచనం. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట. హృదయాన్ని ఎవరు కఠినం చేస్తారు? దేవుడే కఠినం చేస్తుంటే ఇంకా మనం ఎట్లా మారు మనసు పొందేది? దేవుడే చేసినాడమ్మా ఫరో హృదయాన్ని కఠినం. ఉందా లేదా అక్కడ? మనం ఎట్లా మారు మనసు పొందుతామా? ఇంతకు హృదయం దేవుడు కఠినం చేస్తాడా, మనం కఠినం చేసుకుంటామా అంటే పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? మన మనుషుల గురించి మాట్లాడుతున్నాడు కదా. మనుషులు ఏం చేసుకుంటున్నారంట? దేవుని అనుగ్రహము 4వ వచనంలో మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తూ ఉంటే దేవుని సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తూ ఉన్నారంట. దాన్ని ఏమంటున్నాడు? 5వ వచనంలో నీ కాఠిన్యము అంటున్నాడు. హృదయాన్ని కఠినం చేసుకునేది ఎవరు? మనుషులే. వారి హృదయాన్ని వారే కఠినం చేసుకుంటున్నారని ఇక్కడ రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. కానీ నిర్గమాకాండం 9వ అధ్యాయం 12వ వచనంలో ఏముందిమా? దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఇంతకు ఏది కరెక్ట్? ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ప్రశ్న ఏంటంటే దేవుడే కఠినం చేయడము ఎంతవరకు న్యాయము? దేవుడే కఠినం చేస్తే ఇంకా మారు మనసు ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది?
ఆ మాటలు ఇంకా చాలా చోట్ల ఉంటాయి మనకు. నిర్గమాకాండము 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే నేను అతని హృదయాన్ని కఠినము చేస్తాను అనే మాట దేవుడే మాట్లాడుతున్నాడండి. తర్వాత నిర్గమాకాండం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో ఆయన మహత్కార్యాలను విస్తరింపజేయడానికి ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేస్తాడా? ఒక మనిషి హృదయాన్ని దేవుడే కఠినం చేస్తాడా? చూడండి ఎంత దారుణమో. ఆయన ప్రజలను బానిసత్వంలో పెట్టి నానా హింసలు పెట్టినందుకు ఫరో హృదయాన్ని దేవుడే కఠినం చేసి వారి మీదకి తెగుళ్ళను పంపిస్తాడా? దేవుని బిడ్డలారా, తర్వాత 10వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయినను యెహోవా, అదే చూడండి, మళ్ళీ ఫరో హృదయమును కఠినపరచెను, దేవుడే హృదయాన్ని కఠినం చేస్తాడు. 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమాకాండము మోషే అహరోన్లు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి, అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశంలో నుండి, ఇంతకు ఇశ్రాయేలు దేశంలో నుండి బయటికి పోకపోవడానికి కారణం ఫరోనా దేవుడా? దేవుడే కదా. బాగా చెప్పింది పాప. ఎందుకంటే దేవుడే కదా కఠినం చేసాడు ఫరో హృదయాన్ని. అందుకే కదా ఆయన పోనివ్వడం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఎవరు దోషి? దేవుడే దోషి అవుతున్నాడా లేదా? చూడండి ఇక్కడ ఎంత దేవుడిని మనం అర్థం చేసుకోకపోతే ఎంత ప్రమాదం ఉందో చూడండి దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ నేను మీకు తెలియపరచవలసినటువంటి ఒక విషయం ఉంది. ఏంటంటే నిర్గమాకాండము 7వ అధ్యాయము, దీనికి ఆన్సర్ 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయిన. 14 చదువుమా. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఫరో హృదయం చాలా కఠినమైందయ్యా, ఆయన పోనీయడు ఈ ప్రజలని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం చదువుకున్న మిగతా వాక్యాల్లో ఏం చూసాము? దేవుడే కఠినపరిచినాడు కాబట్టి ఫరో ఇశ్రాయేలును పోనీయలేదు అని చూస్తున్నాం. కానీ దేవుడు కఠినపరుస్తాడనేది సత్యమే, మనము మన హృదయాన్ని కఠినపరుచుకుంటామనేది కూడా సత్యమే. దేవుడు ఎప్పుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడంటే ఫరో ముందు తన హృదయాన్ని కఠినపరుచుకుంటా వస్తాడు. 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని, ఎవరు కఠినపరుచుకున్నారంట? తన హృదయమును ఫరో కఠినపరుచుకున్నాడంట. ఇక్కడ దేవుడు కఠినపరచడంలా ఫరోనే తన హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? కఠినపరుస్తూ ఫరోనే వారి మాట వినకుండా ఉన్నాడు, మోషే మాట వినకుండా ఉన్నాడు. పంపించయ్యా దేవుని ప్రజలను బయటికి అంటే వినకుండా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. అక్కడ ఉంటుంది మనకు ఆన్సర్. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత అనేది పైన మనకు ఉంటుంది. ఏంటంటే 23వ వచనంలో వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చినారు, విగ్రహాలు చేసుకున్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ హేతువు చేత 24 వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించెను. తర్వాత 26వ వచనం కూడా చదువుమా. 26 అందువలన దేవుడు
తుచ్చమైన అభిలాషలకు ఎవరు అప్పగించారంట? తుచ్చమైన అభిలాషలకు దేవుడే అప్పగించాడంట. చూసినా ఏముందో? తర్వాత దురాశలను అనుసరించేటట్టుగా శరీరములను పరస్పరం అవమానపరుచుకునేటట్లుగా అపవిత్రతకు ఎవరు అప్పగించారంట? వారిని దేవుడే అప్పగించాడంట. దేవుడే అపవిత్రతగా అప్పగిస్తే పవిత్రత ఎలా వస్తుంది మనుషులకు? వస్తుందా? దేవుడే అప్పగించేస్తే మనం పవిత్రం కాగలమా? మేమేం దేవుని బిడ్డారా? దేవుడే తుచ్చమైన పాప ఆశలకు మనుషులను అప్పగిస్తే మనం దాంట్లో నుంచి బయటపడగలమా? పడలేము. ఎందుకు అట్లా చేస్తున్నాడు దేవుడు అంటే చూడండి, ఈ హేతువు చేత అన్నాడు. మళ్ళీ 26వ వచనంలో అందువలన అన్నాడు. ఎందువలన? 25వ వచనం చూడండి, కారణం ఉంది అక్కడ. అట్టివారు దేవుని సత్యమును చూసారా ఎంత పని చేశారు? దేవుని సత్యమును అది కారణం. అది కారణం. వాళ్ళు ముందు అపవిత్రతకే ఇష్టం చూపారు. వారు ముందు తుచ్చమైన అభిలాషల వైపే తిరిగారు. అర్థమైందా? దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడు. సత్యం అది కాదు, అసత్యం ఇది అని తెలియపరిచి ఎంతో ప్రయత్నం చేశాడు. అయినా సరే వారు ఇష్టపడలేదు సత్యం వైపు రావడానికి, సృష్టికర్త వైపు రావడానికి. వాళ్ళు ఏమాత్రమూ ఇష్టపడలేదు. వాళ్ళ అపవిత్రతనే ఇష్టపడ్డారు. విగ్రహారాధన ఏంటి? అపవిత్రత కదా. దాన్నే ఇష్టపడ్డారు వాళ్ళు. తుచ్చమైన అభిలాషలనే ఇష్టపడ్డారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు వాటికి అప్పగించేశాడు. ఇప్పుడు నరకంలోకి ఎవడైనా వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు నమ్మి మారుమనసు పొందే అవకాశం ఉందా? లేదు. ఉంటుందా? లేదు. ఎవరు వేస్తారు నరకంలో? దేవుడు వేస్తాడు కదా. నరకంలోనికి దేవుడే వేసాడు. ఇప్పుడు నరకంలో ఉన్న పరిస్థితి ఏంటి? భూలోకంలో ఉన్నట్లు మారు మనసు పొందే అవకాశం ఉంటుందమ్మా? నరకంలో ఉంటుందమ్మా? మరి అయితే నరకంలో పోయినాక మారు మనసు పొందుదాంలే, భూలోకంలో అన్నీ అనుభవించాలనుకుంటాం. నరకంలో అవకాశం లేదు. అవకాశం లేకుండా చేయడము న్యాయమా? నరకంలో పడిన తర్వాత అవకాశం లేకుండా దేవుడు చేయడం న్యాయమా? అది ఎట్లా న్యాయమో ఇది కూడా అలాగే న్యాయం. దేవుడే అపవిత్రతకు అప్పగించడం న్యాయం. దేవుడే తుచ్చమైన అభిలాషలకు అప్పగించడం న్యాయం. దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేయడం న్యాయం. అది పక్షపాతం కాదు. ఏమైనా దేవుని బిడ్డలారా, అది పక్షపాతం కాదు. ఎందుకంటే ఫరో హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వాడు అని దేవుడే చెప్తున్నాడు కదా. మనం చూసాం కదా ఇంతవరకు. అతడు తన హృదయాన్ని కఠినపరుచుకోకుండానట్లుగా దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఆయన కఠినపరుచుకోవడం అనేది ఆపలేదు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయండి అమ్మా. ఒక మనిషి మార్పు చెందకుండా ఉండడానికి, కఠినత్వము అనేది తొలగించుకోకుండా ఉండడానికి కారణాలు ఏంటి చెప్పండి? కారణాలు ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి మా. ప్రెస్టేజ్, గర్వం. ఇప్పుడు ఫరో ఆయన తన మనసు మార్చుకున్నాడు అనుకో, ఆయనకు ప్రెస్టేజ్. నేను నా యొక్క స్థానము తగ్గిపోతుంది కాబట్టి నేను అలౌ చేయనంటే చేయకూడదు, అంతే. తలదించుకునేటట్లు అవుతుంది. మనలో ఎప్పుడైతే ఈ అహంకారం ఉంటుందో, ఈ ప్రెస్టేజ్ అనేది ఉంటుందో, ఈ ప్రెస్టేజ్ అనే దాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా మనిషిలో మార్పు వచ్చేస్తుంది. ప్రెస్టేజ్కి పోయి మనం ఎన్నెన్నో దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ ఉంటాం, కఠినం చేసుకుంటూ ఉంటాం. రే దేవుని బిడ్డరా, ఆ విధంగా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. కాబట్టే దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. దేవుడు తన ఫరో హృదయాన్ని కఠినము చేసి ఆయన ఆ కాఠిన్యమును గురించి ఫరోకు తెలియపరచడానికి దేవుడు సర్వసార్వభౌముడు, ఆయన ముందు నేనెంత అనేటువంటి ఆ గ్రహింపు ఫరోకు తెలియపరచడానికి దేవుడు
కఠినం చేస్తూనే వచ్చాడు. ఇంకా చూడు నా మహిమ ఏంటో, నా ప్రభావం ఏంటో ఇప్పుడు చూడు అని చూపిస్తూ వస్తాడనమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రశ్నకు వద్దాం. ఏంటంటే ఫరోకు దేవునికి మధ్య గొడవ కదా, ఫరోకు ఇశ్రాయేలుకు మధ్య గొడవ. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఐగుప్తు దేశం మీదకి ఎన్ని తెగుళ్ళను పంపించాడు? 10 తెగుళ్ళను పంపించాడు. అప్పుడు ఫరో మీదనే ఆ తెగుళ్ళు వచ్చాయా, లేదంటే దేశమంతా వచ్చాయా? దేశమంతా వచ్చాయి. ఎందుకు వచ్చాయి అనేది ఇక్కడ అంటే ఫరో అంటే దేవునికి ఇష్టం లేదు కాబట్టి అని మొత్తం అందరి మీద కుమ్మరించేశాడు. అక్కడ కూడా దేవుని న్యాయమైనటువంటి తీర్పు ఉంది. దేవుడు న్యాయమైనటువంటి తీర్పు ఉంది. అక్కడెక్కడ పక్షపాతం లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు తెగుళ్ళు నంబర్ 1 ఫస్ట్ తెగులు ఏందిమా? నీటిని దేవుడు ఏం చేసినాడుమా? రక్తముగా మార్చాడు. వాటర్ ఇంటూ బ్లడ్. వాటర్ టు బ్లడ్. ఎందుకు చేయాలి అట్లా? తాగడానికి నీళ్ళు ఉంటాయమ్మా? తాగడానికి చెంబు తీసుకొని బిల్ల తీసుకొని మనము బావులకు చెరువులకు దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా, బాగున్నట్టు నీళ్ళు. ఆడ నీళ్ళు అట్లా పెడతానే వాటర్ అంతా ఏమైపోయేది? బ్లడ్. ఎంత కష్టం, ఎంత ఇబ్బంది. ఎందుకు అలా చేశాడు దేవుడు అంటే దాని వెనకాల అసలైన కారణం ఉందండి. ఏంటి ఆ కారణం అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు ఒక విశ్వాసం కలిగి ఉన్నారు. ఏంటంటే ఈ నీటి ద్వారానే కదా మనం బ్రతుకుతున్నది. పంటలు కానీ తాగి మనము బతుకుతున్నాం, అన్నీ బతుకుతున్నాయి కదా. ఈ నైలు అనేటువంటిది ఒక దేవత అని కొలిచేవాళ్ళు అనమాట. నైలు నది, ఈ నైలు నది ఒక దేవత అని నీటిని దేవుళ్ళుగా కొలిసేవారు, నదులను దేవుళ్ళుగా కొలిసేవారు. మన భారతదేశంలో నదులను దేవుళ్ళుగా దేవతలుగా కొలిసే ఆచారం ఉందా లేదా? కొన్ని పేర్లు చెప్పండి. ఇవన్నీ ఏంటివి? దేవతలు. అవునా కదా? దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో కూడా వాళ్ళు అలా అనుకునేవాళ్ళు. ఇంకోటి ఉంది వాళ్ళలో, ఏంటంటే హపి అనే దేవత పేరు అనమాట. HAPI. ఈ హపి అనే దేవత ద్వారానే నీళ్లు మనకు సమృద్ధిగా ఉన్నాయి, మనందరము బతకగలుగుతూ ఉన్నాము అనేటువంటి అసత్యములో బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. వారు ఉన్నటువంటి ఆ అసత్యములో నుంచి వారిని సత్యం వైపు నడిపించడానికి దేవుడు చేసిన అనేక ప్రయత్నాల్లో చిట్ట చివరి ప్రయత్నం ఏంటంటే వాటర్ను బ్లడ్గా మార్చడం. ఇప్పుడు నిజంగా నైలు దేవతే అయితే యెహోవా దానిని రక్తంగా మార్చాడు కదా. ఇప్పుడు అది దేవతే అయితే ఇప్పుడు రక్తాన్ని మళ్ళీ ఎలా మార్చాలా? నీళ్ళగా మార్చగలిగిందా? మార్చలేకపోయింది. సో నదులనన్నిటినీ కూడా కంట్రోల్ చేసి సృష్టించి కంట్రోల్ చేస్తున్నటువంటి వాడను నేను అని ప్రజలకు తెలియపరచడానికి దేవుడు చేశాడు. అది ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికి కూడా వాటర్ తాగడానికి చక్కగా బ్రతకడానికి వాటర్ అందుతుంది కదా, దానికి మూలం ఎవరు? కర్త ఎవరు? యెహోవానైన నేను అని ఐగుప్తు ప్రజలకు తెలియపరచుకుంటున్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, అంత తీవ్రంగా తెలియపరచాలా అంటే కొన్నిసార్లు ఒకసారి మేము చిన్నప్పుడు పిల్లల్ని ఎక్కడ తీసుకున్నామంటే మా పిల్లలను కర్నూలులో ఒకటి ఉంటుంది, అది ఏంటి వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది, ఇట్లా దాంట్లో ఆడుకోవడానికి వెళ్తామమ్మా, తీసుకెళ్తారు పిల్లలను. ఒక టైంలోనే రిలీజ్ చేస్తాడు వాడు వాటర్. అక్కడ ఉన్నటువంటి అతను అందరూ క్యూలో నిలబడాల, టికెట్ తీసుకోవాలా. ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే క్యూలో నిలబడి ఉంటే వాడు ఆడ ముందర ఇట్లా ఇట్లా కడ్డీలతో కట్టారనమాట, దాని పైకి ఎక్కాడు వాడు. నేను చెప్తున్నా, రే క్యూలో నిలబడరా, అందరు క్యూలో ఉన్నారా, నువ్వెందుకురా అట్లా ముందుకు వెళ్ళిపోయి పైకి ఎక్కుతున్నావు, తప్పు కదా అలా చేసేది, క్యూలో నిలబడి తీసుకో టికెట్ అంటున్నా. వినడం లేదు, ఎంత చెప్పినా వినడం లేదు. వినడం లేదులే ఈ పిల్లలతో మనకెందుకని చెప్పి నేను ఇట్లా తిరిగేసరికి
ఒక దబ్బని శబ్దం వినపడింది నాకు. ఏమి రాని చూస్తే వాడిట పెట్టుకొని చక్కగా క్యూలో నిలబడుతున్నాడు. ఏమైంది అంటే నా భార్య చెప్తుంది, వెనకాల పీకినాడు ఆయనకు దెబ్బని. ఎవరు తెలుసు, ఆయన కానిస్టేబుల్. ఆయన కూడా ఆయన ఫ్యామిలీని పిల్లల్ని తీసుకొచ్చాడు. ఆయన క్యూలో నిలబడి ఉన్నాడు, మామూలు డ్రెస్లో ఉన్నాడు అనమాట, యూనిఫామ్లో లేడు. పోలీసులు ఎందుకు అనుకుంటున్నారు కొట్టేది? దెబ్బ పడితే, చురుకు పడితేనే మనిషి సెట్ అవుతాడు. ఆ దెబ్బ ఎప్పుడు వేసాడు ఆయన? చూస్తున్నాడు, నేను చెప్పేది గమనిస్తా ఉన్నాడు. వాడు వింటాడని చూశాడు. ఇలా వినడు వీడని చెప్పి లాగించి కొట్టి ఒక దెబ్బకు సెట్ అయిపోయినాడు వాడు. దేవుడు ఎందుకు తీవ్రంగా కొన్నిసార్లు ప్రతిస్పందిస్తాడో నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నేనైనా నువ్వైనా సరే ఎంత చెప్పినా లోబడకపోతే ఎలా పడుతుంది? చురుకు కఠినమైన దెబ్బ పడుతుంది. తర్వాత రెండవది దేవుడు వారి మీదకి పంపించింది ఏంటంటే, మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా 8వ అధ్యాయం కదా, రెండవది ఏంటమ్మా? కప్పలు. చైర్ వేసుకుంటాడు కూర్చోవడానికి. అలా కూర్చోగానే మెత్తగా ఉడి తగులుతుంది. ఏంద్రా ఉందండి, కప్ప ఉండదు కింద. కాలు తీసి కాలు ఇట్లా పెడతామండి, కింద ఏముంటుంది? కప్ప నీ కాలు కింద పడితే ఏమైంది? డాన్సింగ్గా ఎగురుతావా లేదా? ఎట్లుందంటే పరిస్థితి, మీరు చదువుకోండి, తర్వాత అవన్నీ చదువుకోండి. చదివితే తెలుసా మీకు. అధ్యాయం చెప్తా, 8వ అధ్యాయంలో ఉంటుంది. అది మొదటి 15 వచనాలు ఉంటాయి. తర్వాత చదువుకోవాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు చెప్పమంటే చెప్తాను నేను, రాత్రి అవుతుంది, మరి మీ ఇష్టం. ఎందుకు దేవుడు కప్పళ్ళు పంపించాడు వాళ్ళ దేశం మీదకి? మీకు ఒక మాట చెప్పినా, ఇక్కడ ఇంకొక విషయం ఏం తెలుసా? ఇశ్రాయేలు దేశంలో మాత్రం ఇవన్నీ ఏమి జరగడంలా. ఇశ్రాయేళ్ళకి ఇవన్నీ ఏం జరగడంలా, ఓన్లీ ఐగుప్తులకి జరుగుతున్నాయి ఇవి. పక్షపాతం కదా, అవునా? పక్షపాతం కదా? పక్షపాతం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారు ఎవరిని పూజిస్తున్నారు? యెహోవాను పూజిస్తున్నారు. ఇశ్రాయేలు ఒకవేళ ఇశ్రాయేలీలో లోపల యెహోవాను పూజిస్తున్నా కూడా నైలు దేవత అంటున్నారు. మరి వీళ్ళు అదేంది హపీ అనేటువంటి దేవతను పూజిస్తూ ఉన్నారు. పూజించినప్పుడంతా వర్షాలు పడుతున్నాయి. నిజమా కాదా? యెహోవా ద్వారా వస్తుందా ఈ నది, ఈ నీరు, ఇదంతా లేకుంటే హ్యాపీ అనే దేవత ద్వారా వస్తుందని ఒకవేళ కొంచెం ఎక్కడైనా ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా ఇశ్రాయేళ్లకు అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు పేతురుకు పక్షపాతం, దేవుడు యూదులకు మాత్రమే రక్షణ అనేది ఉండింది కదా, అది క్లియర్ చేశాడా లేదా? అలాగే ఒకవేళ దేవుని బిడ్డల్లో ఏ కోశానైనా కొద్దిగా అయినా డౌట్ ఉంటే అది కూడా వీళ్ళని చూసినప్పుడు క్లియర్ అయిపోతుంది అన్నమాట. చూడండి దేవుడు ఎట్లా పని చేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు నా ఉద్యోగమే నా జీవనాధారం అనుకుంటా జీవిస్తూ ఉన్నావు అనుకో, ఇప్పుడు ఐగుప్తులు అట్లే అనుకున్నారు కదా, ఈ నదే, ఈ హపీ అనే దేవత ద్వారానే బతుకుతున్నాం, నీళ్ళు వస్తున్నాయి, పంటలు పడుతున్నాం. వాళ్ళకు పాఠం నేర్పినట్లు మనకు కూడా దేవుడు ఏం నేర్పుతాడు? ఉద్యోగము ద్వారానే నేను బతుకుతున్నా, వ్యాపారము ద్వారానే నేను జీవిస్తున్నా, నా జీవనాధారం ఇదే అనుకుంటూ జీవించామనుకో, మీరే ఊహించుకోండి ఏం జరుగుతుందో. దేవుని తత్వాన్ని నేను మీకు బోధిస్తున్నా, దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మీకు నేర్పిస్తున్నా. ప్రేమైన దేవుని బిడ్డ, అది తెలియకపోతే మనకే నష్టం. మన ఉద్యోగానికే ఏమవుతుంది అయిందనుకో, ఎవరు బాధపడేది మనమే కదా. కాబట్టి దేవుని తత్వం ఏంటనేది తెలుసుకోవాలా మానవుడు. దేవుని నమ్మినోడు నువ్వైనా నమ్మని వారైనా సరే అందరికీ పడుతుంది, దెబ్బ పడుతుంది. ఈ కప్పల్ని ఎందుకు పంపించాడంటే, ఈ ఇశ్రాయేలీలకు ఒక దేవత ఉండేది. ఆ దేవత ఆకారం ఏం తెలుసా? కప్ప ఆకారం, కప్ప తలకాయ, కప్ప తల ఉంది కదా, ఆ తల ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏమని భావించేవారంటే, ఈ కప్ప వలన కూడా మనకు పాడి పంటలు బాగా పండుతున్నాయి, ఫర్టిలిటీ అనేది గాడ్ ఈ
కప్పదేవత అని ఆరాధించేవారు అనమాట. కప్పల మనల్ని బతికించేది, పంటలు పండడానికి కప్పల. మన దేశంలో కూడా వానలు రాకపోతే కప్పలను పూజిస్తారు, తెలుసా మీకు? తెలుసా? అదో చూడండి, అదిగో వీళ్ళకు ఉండేది. అప్పుడే ఐగుప్తు దేశంలో కప్పను ఆరాధించేవారు. దేవుడు ఇప్పుడు ఏం తెలియపరచాలనుకుంటున్నాడు? కప్పలు కాదురా బాబు మిమ్మల్ని బ్రతికిస్తుండేది, నేను బ్రతికిస్తుండేది. కప్పనే నిజంగా మీ దేవత అయితే, దేవుడైతే, ఇప్పుడు మీరు కూర్చోలేకున్నారు, నిలబడలేకున్నారు, ఏం చేయలేకున్నారు. ఎక్కడ చూసినా కప్పలే కదా మిమ్మల్ని హింసిస్తున్నాయి, ఆ కప్పలే కదా మీకు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడైనా తెరవండి కళ్ళు అని తెరిపించే ప్రయత్నం అన్నమాట అది. ఇందులో పక్షపాతం ఎక్కడుందండి? ఇది తెలియలేదనుకో, ఎందుకు దేవుడు కప్పలను పంపించాడు తెలియలేదనుకో, అప్పుడు మనము పక్షపాతిరా దేవుడు ఇశ్రాయేలులకు ఒక రకంగా, ఐగుప్తులకు ఇంకో రకంగా చేస్తున్నాడు, పక్షపాతి దేవుడు అని అనుకునే ఆస్కారము ఉంది. దేవుని బిళ్ళరా, దాని పేరు ఏదంటే హెకెట్. ఐగుప్తు భాష వేరే ఉంటుంది, ఆ భాషలో అది కప్ప దేవతకు పేరు అనమాట. ఓకేనా? తర్వాత మూడవది ఏంటమ్మా? పేలు. అది ఎక్కడ ఉంటుంది? 8వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ధూళి ఉంటుంది కదా, ఆ డస్ట్ ఇంటూ లైస్. చదవండి మా ఒకసారి 17వ వచనం చదవండి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటా ఆ దేశపు ధూళి అంతా పేలాయను. ఈ పేలతో మనకెందుకు దేవా అంటే, పేలను కూడా ఆ డస్ట్ ధూళిని వాడినాడు దేవుడు. ఎందుకు దేవుడు అలా వాడినాడంటే, భూమిని దేవతగా కొలిచేవాళ్ళు వాళ్ళు. దేన్ని? డస్ట్ భూమి నుంచే కదా వచ్చేది. భూమిని దేవతగా, మన భారతదేశం కూడా భూదేవత అంటారు కదా, భూమిని దేవతగా కొలిచేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇప్పుడు వారికి ఒక పాఠం ఏంటంటే, ఈ డస్ట్ లైస్గా మారింది కదా, సో డస్ట్ నిజంగా నీ దేవత అయితే నిన్నెందుకు ఇలా హింస పెడుతుంది, ఇప్పుడు మార్చమని చూద్దాం. అదే అనమాట వాళ్ళకి నేర్పిస్తున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏమో జరిగిందమ్మా? 4వది ఈగలు. 8వ అధ్యాయం 20వ వచనం నుండి మీరు చదవండి. ఈగలు ఉంటాయి. 21వ వచనం నుండి, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేనల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుల ఇళ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. ఎక్కడ చూసినా ఈగలు 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 ఈగలు. అదేదో 1-2 కాదు, గుంపులుగా ఈగలు ఉంటాయి. నువ్వు భోజనం తిందామని తెరిచినావనుకో మూత, మొత్తం ఈగలన్నీ వచ్చి వాళ్తాయి. కనపడదు నీకు ఎక్కడ బిర్యానీ, ఈగలు తీస్తుంటే కప్పేస్తాయి అన్నమాట. ఎందుకు దేవుడు ఈగలను కూడా వదిలిపెట్టలేదు అంటే, దేవుని బిడ్డలారా, ఈగలన్న దేవత వాళ్ళకు ఉండేది, ఈగ దేవత. దాని పేరు ఏంటంటే కెప్రి అనమాట. ఈ దేవతని ఏమని వాళ్ళు కొర్చేవాళ్ళంటే, ఇట్స్ గాడ్ ఆఫ్ క్రియేషన్, సృష్టికర్త అని భావించేవాళ్ళు అనమాట. సో దాని ఆకారం ఎట్లుంటుంది అంటే, ఈగ ఆకారం ఉంటుంది ఆ దేవత ఆకారం, కప్ప ఆకారము, ఈగ ఆకారము. చూడండి వాళ్ళ దేవతలు ఎట్లుంటాయో, వాళ్ళు కొలిచే దేవతలు ఎట్లుంటాయో చూడండి. మన భారతదేశంలో కూడా అంతే, అన్ని సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అలాగే. వీళ్ళు ఫ్లైస్ను అలా ఆరాధించేవారు అనమాట. అందుకు వారి మీదకి దాన్ని తీసుకొని వచ్చాడు. తర్వాత 5వది ఏంటిమా? 9వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి 7 వచనాల్లో ఉంటుంది. 5వది దేవుడు తీసుకొచ్చింది ఏంటి? 3వ వచనం చూడండి. 3వ వచనం, ఇదిగో యెహోవా బాహుబలము పొలములో నున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని,
గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు. తెగులు తెగులు తెగులు. దేనికి తెగులు? పశువులకు తెగులు, పంటలకు తెగులు, గుర్రాలకు తెగులు, గాడిదలకు తెగులు, ఒంటెలకు తెగులు, ఎద్దులకు తెగులు, గొర్రెలకు తెగులు. ఒకడు పోయినాడు, ఆదివారం వచ్చిందిరా పొట్టేలు మాంసం కోసుకుందామని. పోతే పొట్టేలు తీసుకుంటే అన్ని కురుపులు కురుపులు కురుపులు, ఆ కురుపుల్లో నుంచి పురుగులు. దాన్ని ఎట్లా కోసుకొని తింటామా మనం? మొన్న బర్డ్ ఫ్లూ అట్లా అనమాట. అది మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అక్కడ చికెన్ ఒకటే కాదు, దేనికి వచ్చినాయమ్మా ఫ్లూలు చూడండి. పశువుల ఫ్లూ, గుర్రముల ఫ్లూ, గాడిదల ఫ్లూ, ఒంటెల ఫ్లూ, ఎద్దుల ఫ్లూ, గొర్రెల ఫ్లూ. ఇన్ని ఫ్లూలు ఒకేసారి వచ్చినాయి. చికెన్ ఫ్లూ వస్తే మనం ఇంకోటి తీసుకుంటాం, అబ్రహం పోతాం, ఏదో దానికి పోతాం, టర్న్ అవుతాం. అన్నీ ఒకేసారి వస్తే ఎట్లమ్మా నీసు తినేది? నీసు లేకుండా బతకగలం మనం? ఉండగలమా? జీవించగలమా? అన్ని జబ్బులు 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 జబ్బులు, ఎక్కడ చూసినా జబ్బులే. ఆ దినాల్లో ఎక్కువ ఏముండేటిమ్మా? పశువులు ఎక్కువ ఉండేటి కదా అందరికీ. అవే ఆస్తి అన్నమాట, అవునా కదా? పశువులు ఎవరికి? గొర్రెలు, ఒంటెలు ఎక్కువ ఉంటే వాళ్ళ ఆస్తి పొర్రలు రావాలని వాళ్ళు ఉన్న గొర్రెలు, ఒంటెలు, పశువులు ఏమన్నా అన్నీ జబ్బుతో పడినాయి. ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. నీ బ్యాంకులో ఉన్న అకౌంట్ మొత్తం ఖాళీ చేసింది అనుకో గవర్నమెంట్, ఇప్పటికే ఉన్నట్టుండి మొత్తం నీ ఆస్తి గీస్తే అంతా మొత్తం సీజ్ చేసి పడేసింది అనుకోండి, బతకగలమా? అసలు బతకలేదు. సో అట్లా అయిపోయింది అనమాట వాళ్ళకు. ఒకటే దెబ్బకు మొత్తం ఫినిష్. ఎందుకు దేవుడు అలా చేశాడు? డెత్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎందుకు చేశాడంటే వీళ్ళకు ఒక దేవత ఉండేది, దాని పేరు హెథార్. ఇదేంటంటే ఈ హెథార్ అనేది ఏంటంటే మన యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదలకు ఈ దేవతే కారణము. మన భారతదేశంలో కూడా ఉంది ఒక దేవత, ఒక పేరు, డబ్బుకు ఒక దేవత పేరు ఉంది. మొత్తం సీజ్ చేసి పడేసినాడు దేవుడు. ఇప్పుడు మీ దేవత ఎవరున్నారు? ఆ దేవతను, ఆ జబ్బును నయం చేయమని అని చెప్పేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళకు తెలియపరుస్తున్నాడు అనమాట. మీరు డబ్బు విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ వర్ధిల్లుతున్నారంటే కారణం ఏంటి? నేను కారణము. మీరు పెట్టుకున్న ఈ విగ్రహాలు కాదురా బాబు, ఇవి కల్పితాలు, అవి నిజమైన దేవుళ్ళు కాదు, అవి దేవతలు కాదు, అవి నేను నీ దేవుడును అని. ఐగుప్తులు కూడా దేవుడే కదమ్మా ఆయన. యెహోవా అందరికీ దేవుడే కదా, అందరినీ సృష్టించిన వాడు ఆయనే కదమ్మా. మరి వాళ్ళకు తెలియపరచకుండా ఓన్లీ ఇశ్రాయేల్కు మాత్రమే తెలియపరిస్తే పక్షపాత అవుతాడు కదమ్మా. సువార్త మనకు మాత్రమేనా? పేతురు అదే కదా అనుకునింది. కాబట్టి వాళ్ళకు కూడా సత్యం బయలుపరుస్తున్నాడు. ఈనాడు ప్రజలు డబ్బు బాగా పెరిగిపోయేసరికి ఆస్తి బాగా పెరిగే కొద్దీ వారు దేన్ని నమ్ముకుంటున్నారు? దేవుణ్ణి నమ్ముకోవడంలా ఆ ఆస్తి మీదనే నమ్మకం పెట్టుకొని ఉన్నారు, అవునా కదా? ఆ ఆస్తే మనల్ని బతికిస్తుంది అంటాడు. అందుకే డబ్బుకు ఒక దేవత పేరు, నామం పెట్టారనమాట. ఇప్పుడు బతికించమని చూద్దాం, ఇప్పుడు కలిగించమని చూద్దాం. ఇట్స్ నాట్ పాసిబుల్. అంతా నా శక్తి నా ఆధీనంలో ఉంది, నేను నడిపిస్తున్నాను అని ప్రజలకు తెలియపరుస్తున్నాడు అనమాట. మనము కూడా ఎక్కడైనా సరే మనకున్నటువంటి ఆశీర్వాదానికి మూలము మా నాయనో, మా తాత ఆస్తో, లేకపోతే నేను బాగా చదువుకున్నాను కాబట్టి, నాకు మంచి ఉద్యోగం వస్తుంది కాబట్టనో, ఇంకోటి అన్నో విర్రవీగామనుకోండి, దేవుడు ఉండాల్సిన స్థానంలో దేవుడిని పెట్టకుండా వీటన్నిటిని పెట్టామనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? మనకు కూడా ఒక పాఠం నేర్పిస్తాడు. వాళ్ళకే కాదు, మనకు కూడా పాఠం. వాళ్ళకు నేర్పి మనకు నేర్పకపోతే పక్షపాతి అవుతాడు ఆయన. దేవుడు పక్షపాతి కాడు. నేను నా సేవకు, నేను బాగా సేవ చేయడానికి, వాక్యం చెప్పడానికి కారణం నా జ్ఞానము అని నేను విరవిగాను అనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని క్లోజ్ చేస్తాడు, దాన్ని మూత వేసేస్తాడు, అట్లా ఆ డోర్ క్లోజ్ చేస్తాడు. ఇంకా చెప్పురా ప్రేమైన దేవుని బిడ్డలారా, అది మంచిదే కదా?
విగ్రహముగా మారిపోకూడదు మన జీవితంలో ఏది కూడా. అది చాలా డేంజర్. దేవుడు వెంటనే యాక్ట్ అవుతాడు, వెంటనే చర్య తీసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత 6వది ఏంటిమా దేవుడు పంపింది? అబ్బా, ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి ఎక్కడ ఉంటుంది అది? నిర్గమాకాండము 9వ అధ్యాయము 8 నుండి 12 వరకు ఉంటుంది. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా, సన్నపు ధూళి అయిన ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురు లాగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. దద్దురులు వచ్చేసినాయి, అందరూ గోక్కుంటున్నారు ఇట్లా. ఈ విధమైనది ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు? బాయిల్స్ అంటే చూడండి, వాళ్ళు ఆరాధించే ఒక దేవత ఉంది, దాని పేరు ఇమ్హోటెప్. ఏంటి? ఇమ్హోటెప్. ఐగుప్తు భాష నేర్పుతున్నా మీకు నేను. ఆ దేవత ఏం చేస్తుందని వాళ్ళు నమ్ముతారంటే, మనకు రోగాలు వస్తే ఈ దేవతను మనము పూజిస్తే ఏం చేస్తుంది? స్వస్థతనిస్తుంది అని పూజించేవాళ్ళు అన్నమాట ఐగుప్తులు. ఇప్పుడు వీళ్ళు దేవతను ఆరాధించాలా? వీళ్ళకి ఈ దద్దుర్లు, ఈ పొక్కులు ఇవన్నీ కూడా బాగా అయిపోవాలా? అయినాయా? కాలేదు. కాబట్టి స్వస్థతనిచ్చేది కూడా ఎవరు అని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు యెహోవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వది ఏంటంటే 9వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చూస్తాం. వడగండ్ల వానను కురిపించదును. వడగండ్లు పడినాయి. ఇశ్రాయేల్ దేశంలో పడినాయి వడగండ్లు? ఇశ్రాయేల్ దేశంలో పడినాయి వడగండ్లు? పడలేదు. ఇజ్రాయేల్ దేశంలో పడలేదు, ఓన్లీ ఐగుప్తు దేశంలోనే వడగండ్లు పడలే. మీరు చదవండి, నేను చెప్పినటువంటి ఆ వచనాలన్నీ మీరు తర్వాత చదివినారంటే మీకు స్పష్టంగా అర్థమైంది. అక్కడేంటి పక్షపాతం ఆ దేవునికి? ఇజ్రాయేల్ మీద వడగండ్లు కురవకుండా ఐగుప్తు ప్రజల మీదనే వడగండ్లు కురవడం పక్షపాతమా కాదా? పైకి చూడడానికి అలాగే ఉంటుంది, కానీ అది పక్షపాతం కాదు, అది న్యాయం. ఎందుకు అలా చేశాడు దేవుడు అనేది మనం చూసినట్లయితే, ఆకాశ దేవత వాళ్ళు కొలిసేవారు ఎవరంటే చూడండి, చాలామంది ఉన్నారు. నట్, NUT, నట్. నెంబర్ 1 స్కై గాడెస్, ఆకాశమే దేవత అని పూజించే వాళ్ళు అనమాట. వడగండ్లు అక్కడి నుంచి కదా వచ్చేది. ఇప్పుడు ఆ దేవత వాళ్ళని ఏం చేస్తుందంట? వడగండ్లతో మొత్తుతుందా మీ దేవత? పూజ చేస్తే మరి ఆపాలి కదా, ఆపడం లేదే. అంటే ఆకాశానికి కర్త, సృష్టించిన వాడు, దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వాడెవరు? యెహోవా అని తెలుసుకోవాలి. తర్వాత ఇంకొక దేవత ఉంది, షూ. ఏంటి? SHU, షూ. నట్టు షూ. నెక్స్ట్ బోల్ట్ వస్తుంది అనుకుంటారా? కాదు. ఈ షూ అంటే ఎవరంటే గాడ్ ఆఫ్ ఎయిర్, గాలి దేవుడు. వెదర్ అంటే ఏంటి? వాతావరణ దేవుడు అన్నమాట. తర్వాత ఇంకొక ఉన్నారండి, సేబ్ అన్నమాట. అంటే ఈ ఉరుములు, వాతావరణము, ఈ వరదలు, తుఫాను, వీటన్నిటిని కంట్రోల్ చేసే దేవత పేరు అన్నమాట. ఇప్పుడు ఏది పనిచేయడంలే. దేవుడు పైనుంచి వడగలను కురిపిస్తున్నాడు, ఏ దేవత పనిచేయడం లేదు. ఇప్పుడు అందరు ఏం తెలుసుకోవాలా? ఇవి కాదు మనల్ని కాపాడేది. ఈ గాలికి, తుఫానుకు, వడగన్లకు, ఈ ఆకాశ దేవత ఇవి కాదు. గాలి దేవుడు ఉన్నాడు లేదా మన దేశంలో? ఇది అప్పుడే ఉన్నారు ఐగుప్తు దేశంలో. అవన్నీ వచ్చాయన్నమాట, పాకిపోయినాయి ఇట్లా ప్రపంచమంతా. కొత్తగా ఏం లేదు, మన భారతదేశం కనిపెట్టింది. దేవుని బిడ్డలారా, వాళ్ళకు పాఠం నేర్పాడు దేవుడు. గాలిని సృష్టించింది నేను, ఆకాశము కలగజేసింది నేను, గాలి, తుఫాన్ అన్నీ నా ఆధీనంలో ఉన్నాయని వారికి సత్యాన్ని బోధపరచడానికి దేవుడు ఆ వడగళ్లను కురిపించాడు. తర్వాత 8వది మనం గమనిస్తే 10వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనం వరకు చూస్తే ఏమున్నాయి అక్కడ? ఏం కురిపించినాడు నాన్న? ఏం జరిగింది చూడండి. అమ్మా మిడతలు. చదువు నాన్న, ఎక్కడుంది అది? చూడండి, 4వ వచనం చూడండి.
నీవు నా జనులను పోనీయనెల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు మిడతలను పంపించాడు, మిడతలు ఎందుకు వచ్చాయి అనేది మనం గమనించినట్లయితే, లోకస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, సెరాపియా అనే దేవత పేరు అన్నమాట. తర్వాత మిన్ అనే పేరు, MIN, మిన్ అనే దేవత పేరు అన్నమాట. తర్వాత దేవుడు తొమ్మిదవది దేవుడు ఏం చేశాడో చూడండి. 10వ అధ్యాయం 21వ వచనం నుండి చూడండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. చీకటి చిమ్మ చీకటి అంటారు కదా, అది అది దాన్ని దేవుడు కలుగజేశాడు. ఎందుకు చేశాడు దేవుడు? ఏమా, లైట్ వెలిగిస్తున్నాడు ఫరో. నువ్వు చీకటి కలిగిస్తే మేము వెలుగు పుట్టించుకుంటాం అని లైట్ వెలిగిస్తాడు. మ్యాచ్ బాక్స్ తీసుకొని కొడుతున్నాడు, అది వెలగడమే లేదు, రావట్లేదు ఎంత కొట్టినా కూడా. అంటే మన భాషలో చెప్పాలంటే స్విచ్ చేస్తున్నాం, బల్బు మాత్రము వెలగడం లేదు. నో లైట్. నువ్వు ఏ విధంగా నువ్వు ప్రయత్నము చేసినా లైట్ రాదు. ఎందుకు దేవుడు అంత భయంకరంగా వారిని శిక్షించాడు, డార్క్నెస్లో తీసుకొచ్చాడంటే, వాళ్ళు నమ్మే దేవుడి పేరు ఒకటి ఉంది. ఏం తెలుసా? వెలుగు దేని ద్వారా వస్తుంది మనకి ఇప్పుడు? వాళ్ళ దేవుడు ఏం పేరు? ఏ దేవుడు? సూర్య భగవానుడు ఉన్నాడు వాళ్ళకు. ఆ భగవాని పేరు ఏంటంటే రా, రా, సన్ గాడ్. తర్వాత హోరస్ అంటే స్కై గాడ్, ఆకాశ దేవుడు, సూర్యదేవుడు అని పూజించేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఆ సూర్యుడు లేడు, ఆ వెలుగు లేదు. ఇప్పుడు సూర్యుడా 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 అని ఎంత మొత్తుకున్నా కూడా ఎవడున్నాడు? సూర్యుడే లేడా, పని చేయడం లేదు సూర్యుడు. ఇప్పుడు దేవుడా నువ్వు దేవుడేనా అంటున్నారనమాట. లాస్ట్కు ఐగుప్తీయులు ఏం తెలుసుకున్నారు? లాస్ట్కు సూర్యుడు కాదురా దేవుడు, సూర్యుడిని సృష్టించిన యెహోవా దేవుడు జ్యేష్ఠ కుమారుని చంపడం అనేది జరుగుతుంది. ఎందుకు అలా? డెత్ ఆఫ్ ఫస్ట్ బార్న్. ఎందుకు అలా అంటే, వాళ్ళు ఆరాధించే దేవుడు ఉన్నాడు, ఒక దేవుడు. ఆ దేవుడిని ఏమని కొలిచేవారంటే, మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నాడు, మాకు మరణము రాకుండా, ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడు. ఆయన పేరు ఏంటంటే ఐసిస్, ఐసిస్. తర్వాత రెండవది ఏంటంటే, ఒకవేళ మేము మరణించినా సరే మమ్మల్ని బతికించగల దేవత ఉన్నది అని ఒక దేవతను కొలిచేవారు. ఆ దేవత పేరు ఏంటంటే ఒసిరిస్. ఒసిరిస్, OSIRIS. మీరు కావాలంటే చరిత్రలో నేను ఎందుకు పేర్లు చెప్తున్నానంటే, నేను చెప్పేది అబద్ధమైతే మీరు చారిత్రక ఆధారాలు ఉంటాయి కదా, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంటాయి కదా, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంటాయి కదా, వాటిని చూసుకుంటారు. వాళ్ళు చూసుకొని బైబిల్ నిజమా కాదా, చరిత్రలో జరిగిందా లేదా ఇదని తెలుసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకొకటి, ఐగుప్తు ప్రజలు ఫరోనే దేవుని అవతారంలో ఉన్నాడు, ఈయనే మమ్మల్ని బతికిస్తున్నాడు, లైఫ్ అనేది నేనే జీవం అన్నాడు కదా యేసయ్య. అలా ఫరోనే జీవము మేము బతకడానికి అని ఆరాధిస్తూ, కొలుస్తూ, పూజిస్తున్నారు. ఎవరు? ఐగుప్తు దేశ ప్రజలు అన్నమాట. సో ఇప్పుడు దేవుడు దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, ఆ దేవతలను ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. ఏమని? ఇప్పుడు ఫస్ట్ బార్న్, మీ ఇళ్ళల్లో ఉన్న ఫస్ట్ బార్న్ ఏది జ్యేష్ఠ పుత్రుడు చనిపోతాడు, బ్రతికించాలి కదా. ఇప్పుడు మీ ఐసిస్ గాడు, ఒసిరిస్ గాడు, మీ ఫరో గాడు చూద్దాం మరణాన్ని ఆపుతాడేమో అని చెప్పేసి దేవుడు దాన్ని తీసుకొస్తాడనమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరు ఆపలేకపోయారు కదా. ఈవెన్ ఫరో కూడా తన కుమారుని మరణం రాకుండా కాపాడలేకపోయినాడు. అప్పుడు పంపిస్తాడు, ఇశ్రాయేలును పంపించడం జరుగుతుంది. ఇక్కడ
దేవుడు ఎందుకు ఈ రకమైన 10 ప్లేగ్స్ అనేది తీసుకొచ్చాడంటే, అక్కడ చెప్పాడు, ఆయన మాట అయితే చెప్పాడు, ఏమని 9:16లో నా శక్తిని చూపిస్తాను అన్నాడు. ఎక్సోడస్ 9:16 చూడండి మళ్ళీ ఒకసారి, 9:16, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును, భూలోకమందంతటా ఎందుకు? ఐగుప్తు ప్రజలే కదా ఈ దేవతలను ఆరాధిస్తున్నది. భూలోకమందంతటా ఎందుకు తెలియాలంటే, భూలోకమందంతటా కూడా ఈ దేవతలను ఇప్పుడు మన భారతదేశంలో కూడా మనం చెప్పుకున్న దేవతలు అన్నీ ఉన్నాయా లేదమ్మా? గాలిదేవుడు, సూర్యదేవుడు ఉన్నాడు లేదా? నదులు దేవుళ్ళు, కప్ప దేవుళ్ళు అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఇది ఒక సాక్ష్యముగా పెట్టాడు, చరిత్రలో ఒక సాక్ష్యంగా పెట్టాడు. ఏంటంటే దేవతలు వీళ్ళు కాదు మనం బ్రతకడానికి ఆధారం. మనిషి ఈ లోకంలో ఉనికికి, బ్రతుకుటకు, మరి జీవన్మరణాలకు ఆధారము, కర్త వీళ్ళు కాదు, దేవుడైన యెహోవా అని తెలుసుకోవడానికే దేవుడు అలా చేశాడు. ఇందులో పక్షపాతం ఎక్కడుంది? మేలుకోరే చేశాడు ఇవన్నీ. మనుషులు సత్యం తెలుసుకోవాలి, సత్యం వైపు నడవాలి, విగ్రహారాధన చేయకూడదు. అది సాతానును ఆహ్వానించినట్లు అవుతుంది, సాతాను వశమైపోయినట్లు ఉంటుంది, చాలా ప్రమాదం మనుషులకు అని చెప్పి దేవుడు మరి వారి మేలు కోరే ఇవన్నీ తీసుకొచ్చాడు. దేవుడు పక్షపాతి కాదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒకటి ఉంది, ఏంటంటే మనము కూడా వ్యక్తి, ఫరోను దేవుడుగా అనుకున్నారు వాళ్ళు, మనం కూడా ఏ వ్యక్తినైనా సరే దేవుని స్థానంలో పెడితే, ఏ వస్తువునైనా దేవుని స్థానంలో పెడితే, దేవుణ్ణి ఈ అన్య దేవతలను రెండిటిని మనం ఒకవేళ కలిగి ఉంటే, నమ్మకం పెట్టుకుంటే, దేవుడు మన మీద చర్య తీసుకోడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. ప్రారంభమే స్టార్టింగే వాళ్ళను మొత్తలేదు, చాలా ఏండ్లు దేవుడు టైం ఇచ్చాడు కదమ్మా. పోయిన వారం మనం ఏం ధ్యానం చేసాం? కనానీయులకు దేవుడు మారుమనసు పొందడానికి 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఎంత టైం ఇచ్చాడో చూడండి. అలాగే ఇశ్రాయేలీయులకు కూడా టైం ఇచ్చాడు కదా, చెడలేదా? 100 సంవత్సరాలు ఇచ్చినా వారు ఏమాత్రం మార్పు చెందలేదు. కాబట్టి వారి మీదికి న్యాయమైన కోపము దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, సో నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నాకు రాదు అనుకున్నావు అనుకో, అప్పుడు దేవుడు ఏమై ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు? పక్షపాతి అన్న. దేవుడు పక్షపాతి